guys, what's up? Thank you so much for watching Chill with Chandana. Chill with Chandana. అదనమాట. విషింగ్ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కాకపోతే నేనేమంత న్యూ ఇయర్ ఎక్సైట్మెంట్ లో లేను. ఆఫ్ కోర్స్ నాకు తెలిసిన చాలా మంది కూడా న్యూ ఇయర్ అంటే అంత ఎక్సైటెడ్ గా ఏం లేదు, ఏముంది డేట్ మారుతుంది అనే స్టేజ్ కి వచ్చేసాం. యాక్చువల్లీ 2020 మన మూడ్ అలా సెట్ చేసింది అనమాట. అయినా కూడా 2020లో మనకి పెండింగ్ లో ఉండిపోయిన గోల్స్ చాలా 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 ఉండుంటాయి. టు డూ లిస్ట్ లో చాలా చాలా థింగ్స్ మనం చేయలేకపోయి ఉండొచ్చు. అవన్నీ చేయడానికి 2021 ని మనం ఎలా యూజ్ చేసుకోబోతున్నాం, ఎలా ప్లాన్ చేసుకున్నారు, మీరందరూ ఎలా ప్లాన్ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ టెక్స్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఆ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను, ఈ వీడియోలో చూడండి. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ప్లానర్స్? మనం ఏం చేస్తున్నామో ఏం చేసామో అనేది అయిపోయిన తర్వాత రాస్తే మనం దాని డైలీ రొటీన్ అంటాం. అదే మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఎలా చేయాలనుకుంటున్నామో ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుని ఆ ఇయర్ మొత్తానికి ఇదే ప్లాన్ లో ఉండాలి. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్పుకోవడానికి ఒకటి ఉంటే దాన్ని ప్లానర్ అంటాం. ఆ ప్లానర్స్ కి చాలా చాలా రీసెర్చ్ చేసి చాలా చూసాను. బట్ ఎవ్రీ ప్లానర్ ఈస్ కాస్ట్లీ అండ్ డెఫినెట్లీ నాట్ అండర్ బడ్జెట్. మన 2020 ఎట్లానో అది ఎట్లా వచ్చిందో, ఎప్పుడు వెళ్ళిందో, ఏం జరిగిందో, అలా వర్క్ ఫ్రమ్ హోమ్ తో ప్రాబ్లమ్స్ తో చాలా గడిచిపోయింది. సో 2021 ని మాత్రం మనం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయితే చేద్దాం. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా డైరీస్ ప్రింట్ చేస్తాయి. దట్ మీన్స్ దేర్ ఎంప్లాయీస్ షుడ్ రైట్ వాట్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ టు డూ. ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనుకుని రాసామంటే మనకు ఒకవేళ చెయ్యాలని లేకపోయినా, ఒకవేళ మర్చిపోయినా కూడా ఇక్కడ రాసాం ఖచ్చితంగా ఇది చేయాలని. ఒకసారి కాకపోతే ఒకసారి మనకి మూడ్ బాగున్నప్పుడు అది చూడగానే వెంటనే చేసేస్తామేమో, దానికోసం ఏదో ఒకటి ట్రై చేస్తాం. అది చూసినంత సేపు మెంటల్లీ మనకు ఒకటి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. సో ఆ పర్పస్ మీద every organization will print diaries for their employees to make a list about what they are planning to do. So that is what we are doing in our 2021 planner. ఒక రకంగా చూస్తే ఇది కొంచెం కిడిష్ గా కూడా అనిపించవచ్చు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ డైరీ రాసి పంపిస్తే ఆ డైరీలో రాస్తున్నది అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇంట్లో పడుకొనిచ్చే వాళ్ళు కాదు కదా. సో ఇదే విధంగా చిన్నప్పుడు మనం ఏం రాసుకుంటే కూడా ఇది చేయాలి అని రాసుకుంటే 100 రాసుకుంటే ఖచ్చితంగా ఒక 50, 60 ఆర్ అట్లీస్ట్ 20 అన్నా చేసేవాళ్ళం. ఇప్పుడు మనకు ఒక ప్లానింగ్ లేక టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక చాలా చాలా థింగ్స్ అలా పెండింగ్ ఉండిపోతున్నాయి. పెండింగ్ పడిపోయి వెనక్కి తిరిగి చూస్తే మొత్తం పెండింగ్ వర్క్స్ కనిపిస్తాయి మనకి. So I don't want this to happen in 2021. So I made a lot of things listed to do. So let's get started. Ta-da! This is my planner for 2021. యాక్చువల్లీ నేను 2021 ప్లానర్ తీసుకుందామని చెప్పి చాలా రీసెర్చ్ చేశాను. చెప్పా కదా ఆల్రెడీ అవి డెఫినెట్ గా బడ్జెట్ లో ఉండవని చెప్పి. అందుకే నేనే ఒక ఓన్ ప్లానర్ తయారు చేద్దామని ఫిక్స్ అయ్యా. అది కూడా 0 బడ్జెట్ లో చేద్దాం, ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నా. ఐ హ్యావ్ ఎ 2015 డైరీ, ఎంటీ డైరీ అనమాట. ఇది ఒక్కటే మా ఇంట్లో ఎంటీగా ఉన్న డైరీ అయి ఉండొచ్చు. 31st రోజు ఇల్లంతా సర్దుతుంటే నాకు ఎంటీ డైరీ ఒకటి దొరికింది. సో వై నాట్ అని చెప్పి నేను దీనే 2021 ప్లానర్ గా మార్చేశాను. డోంట్ ఆస్క్ మీ వై యూ హెలో ఆన్ దిస్, ఐ డోంట్ నో, ఏదో బాగుంది కదా అని చెప్పి రాసా. లోపల అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ప్లానర్ లో ఫస్ట్ పేజ్ వచ్చేసి మూడ్ ట్రాకర్ ఉంటుంది. ఐ రియలీ లవ్ టు ట్రాక్ మై మూడ్ ఎవ్రీ డే. ఎందుకంటే మన ఇయర్ ఎలా గడిచింది అనేది, మనం ఎవ్రీ డే ఎలా ఉన్నాము, ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం, ఎన్ని రోజులు సాడ్ గా ఉన్నాం, ఎన్ని రోజులు కోపంగా ఉన్నాం అనే దాని మీద మన ఇయర్ ఎలా నడిచింది అనేది తెలిసిపోతుంది. 365 డేస్ లో అట్లీస్ట్ మనం ఒక 200 డేస్ అన్న హ్యాపీగా ఉంటే హోల్ ఇయర్ మనం హ్యాపీగా ఉన్నట్టే. సో అట్లా మూడ్ ట్రాక్ చేయడానికి ఎవ్రీ డే మూడ్ ట్రాకర్ ని నేను ఇంక్లూడ్ చేశాను. సో దట్ విల్ బి ద ఫస్ట్ పేజ్ ఆఫ్ అవర్ 2021 ప్లాన్. యాక్చువల్లీ ఇది 2015 డైరీ అని చెప్పా కదా, నేను డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రైడే వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి నేను పైన రో అంతా చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు డేట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు 3 స్మైలీస్ కనిపిస్తున్నాయి కదా. సో దిస్ ఇస్ ద హ్యాపీ వన్, దిస్ ఇస్ ద యావరేజ్ అండ్ మోడరేట్ వన్, దిస్ ఇస్ ద సాడ్ వన్. ఎందుకంటే ఇక్కడ డేట్స్ అన్ని ఉంటాయి, చిన్న చిన్న బ్లాక్స్ ఇచ్చారు ఎవ్రీ డే కి. హ్యాపీగా ఉంటే ఈ సింబల్ నేను కింద ఫిల్ చేస్తాను, యావరేజ్ గా ఉంటే ఈ సింబల్ యూజ్ చేస్తాను, ఇంకా మరి సాడ్ గా అయింది ఆ డే అనుకుంటే ఈ సింబల్ నేను కింద ఫిల్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ మై ఎవ్రీ డే మూడ్ ట్రాకర్. ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఇక్కడ ఎన్ని స్మైలీస్ ఉన్నాయి, ఎన్ని సాడ్ స్మైలీస్ ఉన్నాయి, ఎన్ని యావరేజ్ స్మైలీస్ ఉన్నాయి అని చెప్పి లెక్క పెట్టుకుంటే నా ఇయర్ మొత్తం ఎలా గడిచిందో నాకు ఒక ఐడియా ఉంటుంది. సో దట్ ఈస్ ద మూడ్ ట్రాకర్. ఐ రియలీ లవ్ టు ట్రాక్ మై మూడ్స్. అండ్ ద నెక్స్ట్ పేజ్
is the colorful one, which is a page to set your goals and make your plans. So మనకి గోల్స్ అంటే ఇది చేయాలని ర్యాండమ్ గా ఒక 4-5 గోల్స్ ఉండొచ్చు, కానీ అది డెఫినెట్ గా చాలా సార్లు వర్కౌట్ అవ్వదు. నాకైతే పర్సనల్ గా అది చాలా సార్లు వర్కౌట్ అవ్వలేదు. ఏవో కొన్ని గోల్స్ అలా ర్యాండమ్ గా గుర్తుపెట్టుకుని సో అని చెప్పుకొని చేస్తే నాకు గోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేసినట్టు అయితే అనిపించదు. ఏదో కొన్ని అయినా సరే అలా పెండింగ్ లో పడిపోతూ ఉంటాయి. సో మన గోల్ సెషన్ వచ్చేసి 4 పార్ట్స్ గా నేను డివైడ్ చేశాను. మీకు కావాలంటే 5 and 6 పార్ట్స్ గా కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఆ గోల్స్ నేను 4 పార్ట్స్ గా ఎందుకు డివైడ్ చేశానంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. అన్ని ఆస్పెక్ట్స్ లోనూ ఒక్కొక్క గోల్ ఖచ్చితంగా ఉంటుంది మనకి. ఇప్పుడు గ్రోత్ అంటే ఒకటే సైడ్ వెళ్ళిపోతే కాదు కదా. గ్రోత్ అంటే ఎవ్రీథింగ్. మనం ఫైనాన్షియల్ గా గ్రో అవ్వాలి, హెల్త్ అండ్ ఫిట్నెస్ పరంగా గ్రో అవ్వాలి, రిలేషన్షిప్స్ లో గోల్స్ ఉండాలి. సో దీస్ ఆర్ మై టైప్స్ ఆఫ్ గోల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ గోల్స్. లైక్ ఇప్పుడు నేను ఫిట్ గా అవ్వాలనుకున్నాను అనుకోండి, ఇయర్ ఎండ్ అయ్యేసరికి నేను ఎన్ని కేజెస్ తగ్గాలి, అట్లీస్ట్ నేను అండర్ 60 ఉండాలి, అండర్ 50 ఉండాలి. అది మీ గోల్ అయితే దట్ విల్ బి యువర్ హెల్త్ గోల్. నెక్స్ట్ వన్ వర్క్ గోల్స్. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, లేదా డొమైన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీ ప్రొఫెషన్ కి సంబంధించినవన్నీ కూడా వర్క్ గోల్స్. నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ గోల్స్. ఫినాన్షియల్ గోల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన బండి దాని మీదే కదా నడిచేది. మీరు హౌస్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే కార్ లోన్, లేకపోతే ఇయర్ మీరు అవి క్లియర్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు ఇయర్. సో అవన్నీ కూడా మీకు ఫినాన్షియల్ గోల్స్ కింద వస్తాయి. ఆ తర్వాత పర్సనల్ గోల్స్. మీకు ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏ గోల్ ఉన్నా కూడా అది పర్సనల్ గోల్ కింద వస్తుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ గోల్స్ ని మీరు అచీవ్ చేయగలిగితే మీరు ఆల్ రౌండర్ గా మీ లైఫ్ లో అన్ని గోల్స్ అచీవ్ చేసినట్టు, మీ లైఫ్ ఇలా గ్రో అవుతున్నట్టు అన్నమాట. ఆ తర్వాత మేక్ యువర్ ప్లాన్స్. Habits to adopt, habits to cut, new skills to learn and travel plans. These are the most important things. ఎందుకంటే మీరు ఎలాంటి హాబీస్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు దిస్ న్యూ ఇయర్, అట్లీస్ట్ 2 అయినా సరే మెన్షన్ చేయాలి. ఈచ్ గోల్ లో, ఈచ్ ప్లాన్ లో అట్లీస్ట్ 2 ప్లాన్స్ ఆర్ 2 గోల్స్ అన్నా ఉండాలి. అప్పుడు అట్లీస్ట్ ఒక్కటైనా సరే మనం ఫుల్ఫిల్ చేస్తాం. నెక్స్ట్ వన్ హ్యాబిట్స్ టు కట్. మీరు ఏ హాబీ కట్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఐ స్లీప్ ఏ లాట్ సో ఐ వాంట్ టు కట్ దట్, అండ్ ఐ ఈట్ ఏ లాట్ సో ఐ వాంట్ టు కట్ దట్. ఇంకా అయితే కట్ చేయండి. లైక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ కట్ చేయాలని, ఇట్లా సంథింగ్ డిఫరెంట్ హాబీస్ ఉంటాయి కదా. ఆ హాబీస్ మీరు కట్ చేయాలనుకుంటే కట్ లో మెన్షన్ చేయండి, అడాప్ట్ చేసుకోవాలనుకుంటే అడాప్ట్ లో మెన్షన్ చేసుకోవచ్చు. ఈ హాబీస్ కి మనకి నెక్స్ట్ ఇంకొక ట్రాకర్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే ఈ పేజ్ కంప్లీట్ అవనిద్దాం. నెక్స్ట్ న్యూ స్కిల్స్ టు లెర్న్. మీరు ఏం స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లైక్ మీరు ఒకవేళ మీకు హిందీ రాకపోతే హిందీ నేర్చుకోవాలి, లేకపోతే రష్యన్, జర్మన్ ఇట్లాంటి లాంగ్వేజెస్ ఏమైనా నేర్చుకోవాలి, లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, సింగింగ్ నేర్చుకోవాలి, ఇట్లాంటి న్యూ స్కిల్స్ టు లెర్న్. కెరీర్ గ్రోత్ గురించి మీరు ఏ స్కిల్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారు, యూ కెన్ మెన్షన్ ఆల్ దోస్ స్కిల్స్ బ్లాక్. అండ్ నెక్స్ట్ ట్రావెల్ ప్లాన్స్. ఐ డూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ట్రావెల్ ప్లాన్స్ అన్నమాట. ఇక్కడ సరిపోవో తెలియదు కానీ ఐ విల్ మెన్షన్ దోస్ ట్రావెల్ ప్లాన్స్ హియర్. ఈ ఇయర్ లో మీరు ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఆ ట్రావెల్ గోల్స్ అన్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఐ మీన్ గోల్స్, రేపు మా ఊరు వెళ్తా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, ఇట్లాంటివి కాదు. సమ్ ప్లేసెస్ యూ వాంటెడ్ టు విజిట్ దిస్ ఇయర్ అండ్ 2020 లో చాలా ట్రావెల్ ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి కదా. ఆ ట్రావెల్ గోల్స్ అన్ని కూడా ఈసారి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద గోల్స్ అండ్ ప్లాన్స్ లిస్ట్ అన్నమాట. మీరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద మంత్లీ గోల్స్. ఎన్ని గోల్స్ ఉంటాయి, ఆల్రెడీ ఒక గోల్స్ రాసేసాం కదా, మళ్ళీ ఇంకెన్ని గోల్స్ ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే మంత్లీ గోల్స్ ఏంటంటే, ఫిట్నెస్ గోల్ గురించి మాట్లాడుకుందాం కదా. అండర్ 60 ఉండాలని మీరు ఇయర్లీ గోల్ పెట్టుకున్నారు అనుకోండి. సో యువర్ మంత్లీ గోల్ విల్ బి 5 or 4 kgs per month. ఈచ్ మంత్ కి ఒక్కొక్క 4 kgs పెట్టుకున్నారంటే 12 4s 48 kgs మీరు ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. సో దిస్ ఇస్ మంత్లీ ప్లానర్, దిస్ ఇస్ మంత్లీ గోల్స్ ఆర్ మంత్లీ ప్లాన్స్ అన్నమాట. So you can mention all those goals in this one. Divide your goals into monthly goals so that you can reach your goals easily. Then next page వచ్చేసి నేను మంత్లీ గోల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా, మంత్లీ గోల్స్ చూసుకున్నప్పుడల్లా నాకు గుర్తు రావడానికి some quotes I mentioned here. So you can write whatever you wanted to write. I wrote about time a lot. ఎందుకంటే నేను టైం మేనేజ్మెంట్ అస్సలు చూసుకోను. లేస్తాను, ఆ పని ఈ పని చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందా, ఈవినింగ్ అయిపోయిందా, నా వర్క్ స్టార్ట్ అయిపోయిందా అనుకుంటే నేను అలా హడావిడిగానే ఉంటా మోస్ట్లీ డే అంతా.
ఎందుకంటే ఐ డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోస్ చేసుకుంటూ ఉంటా, ఇంకా నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటా, డిజైనింగ్ చేసుకుంటూ ఉంటా ఓల్డ్ శారీస్ తో, ఇంకా క్రాఫ్ట్ చేసుకుంటూ ఉంటాను, ఇంకా నా ఆఫీస్ వర్క్ అదైతే చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఎవ్రీడే ఒక 11 to 12 hours దాని మీద సరిపోతుంది. సో అట్లా నాకు ఇంకా టైం అసలు తెలియదు అనమాట. సో ఐ రోట్ అబౌట్ టైమ్ ఏ లాట్. అట్లీస్ట్ ఇలా అయినా సరే నేను టైం గురించి గుర్తుపెట్టుకుంటా అని. అండ్ ద నెక్స్ట్ పేజ్, దిస్ ఈస్ యువర్ ఫెయిల్యూర్స్ ఇన్ 2020. ఎందుకంటే సక్సెస్ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, మనం ఎందులో ఫెయిల్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం అనేది మనకి తొందరగా గుర్తుండదు అనమాట. సో యువర్ ఫెయిల్యూర్స్ ఇన్ 2020 అండ్ ద లెసన్స్ యూ విల్ లెర్న్ ఫ్రమ్ దాట్. యాక్చువల్లీ నేను ఫెయిల్యూర్స్ రాస్తాను, నేను ఏం లెసన్ నేర్చుకున్నానో ఏంటో, ఏం చేయాలో ఏం చేయకూడదో అని నాకు గుర్తుంటుంది ఆటోమేటిక్ గా. మీ ఫెయిల్యూర్స్ ఏంటో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ టైం డెఫినెట్ గా దాంట్లో ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి మనం వర్క్ చేయాలి. సో దిస్ ఇస్ ద పేజ్ టు రైట్ డౌన్ యువర్ ఫెయిల్యూర్ సో దాట్ యూ కెన్ ఫెయిల్ బెటర్ నెక్స్ట్ టైం. మనం ఫెయిల్ అయినా కూడా ఎంతో కొంత బెటర్ గా ఫెయిల్ అవుతాం. డెఫినెట్ గా ఇంత వర్స్ట్ అయితే ఫెయిల్ అవ్వం ఒకసారి మనం రాసామంటే అని నా ఫీలింగ్ అనమాట. సో దిస్ ఇస్ ద పేజ్ ఫర్ యువర్ ఫెయిల్యూర్స్. నెక్స్ట్ వన్, ఆల్ ద పర్సనల్ డీటెయిల్స్ ఇన్ దిస్ డైరీ. సో ఈ పేజ్ నేను ఏం మార్చలేదు. మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేసుకుంటే మనం ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఐ డిడ్ంట్ చేంజ్ దిస్ పేజ్. నెక్స్ట్ పేజ్, స్టెప్స్ టు అచీవ్ ఆల్ యువర్ గోల్స్. సో గోల్స్ ఉండడం ఇంపార్టెంట్, అలానే అవి ఎలా అచీవ్ చేసుకోవాలి అనే ఒక ప్లాన్ కూడా ఉండాలి. సో ఇది చేస్తే ఈ గోల్ కంప్లీట్ అవుతుంది, ఇది చేస్తే ఈ గోల్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకున్నప్పుడు సో అది ఇంకా మనకి చాలా ఈజీ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. ఇయర్ అయ్యేసరికి మీరు ఏమేం చేశారు, ఏమేం చేయాలనుకున్నారు అనేది ఒక ఐడియా ఉంటుంది. అట్లీస్ట్ ఒకటి కాకపోతే ఒకటైనా సరే మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. రైట్ డౌన్ యువర్ గోల్ హియర్ అండ్ ద స్టెప్స్ యూ నీడ్ టు ఫాలో టు ఫుల్ఫిల్ దీస్ గోల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటే ఇట్ విల్ బి రియలీ వెరీ ఈజీ అండ్ దిస్ ఇస్ రియలీ వెరీ హెల్ప్ఫుల్. గోల్స్ అందరికీ ఉంటాయి, కానీ ఎలా అచీవ్ చేయాలని ఒక ఐడియా ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళే ఎప్పుడైనా సక్సీడ్ అవుతారు. స్టెప్స్ టు అచీవ్ యువర్ గోల్స్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ పేజ్, లెటర్ టు ఫ్యూచర్ మీ. సో ఐ వాంట్ టు ఓపెన్ దిస్ లెటర్ ఆన్ 2nd July. ఎందుకంటే 2nd July ఈ ఇయర్ కి మిడిల్ డేట్ 2nd July అనమాట. 3 days కంప్లీట్ అవుతాయి. సో దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ గాన్. సో హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే హాఫ్ ఆఫ్ అవర్ గోల్స్ షుడ్ బి అచీవ్డ్. ఆ రోజు నేను ఈ లెటర్ చూస్తాను. ఎందుకంటే జనరల్ గా మనం ఏమైనా తప్పు చేస్తాం, అదెందుకు చేశారు, ఇది ఎందుకు చేశారు అని అడగడానికి మన చుట్టూ చాలా మంది ఉంటారు. కాకపోతే మన గోల్స్ అచీవ్ చేయకపోతే మనల్ని ఎవరు అడగరు. మన పేరెంట్స్ కి తెలిస్తే ఏమన్నా అడుగుతారేమో కానీ ఇంకెవ్వరు అడగరు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నీడెడ్ టు కంప్లీట్ మై గోల్స్. దట్ ఈస్ లెటర్ ఫర్ ఫ్యూచర్ మీ. అండ్ ద నెక్స్ట్ పేజ్ ఇస్ పెండింగ్ లిస్ట్ టు డూ స్టిల్ July 2nd. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోతుందని చెప్పా, ఇక్కడ వరకు అయితే హాఫ్ ఆఫ్ ద గోల్స్ అవ్వాలని చెప్పి పెట్టుకున్నాం. ఏమైనా పెండింగ్ ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటాయి. మనం ఏం రోబోట్స్ కాదు కదా, మనది చేయాలనుకుంటే చేసేయడానికి డెఫినెట్ గా పెండింగ్ లిస్ట్ ఉంటాయి. అండ్ ఐ హోప్ దిస్ పేజ్ విల్ బి ఎంప్టీ. ఐ రోట్ ఇట్ హియర్ ఆల్సో. ఎందుకంటే నాకు ఈ పేజ్ నిజంగా ఎంప్టీగా ఉండాలని ఉంది. ఐ డోంట్ వాంట్ పెండింగ్ వర్క్స్ ఎనీమోర్. సో ఐ డోంట్ వాంట్ టు ఫిల్ దిస్ పేజ్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ 2021. సో మీకేమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, ఇంకా మీకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు డాన్సర్ అయితే డాన్స్ ప్రోగ్రామ్స్, ఒకవేళ ఏ ప్రోగ్రామ్స్ లో ఏ ఈవెంట్స్ లో మాట్లాడాలి, అలానే మీరు ఏదైనా ఫ్రెండ్స్ తో పార్టీస్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సో మనకు అన్ని ప్లాన్ చేసినవే జరగవు కదా, చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన లైఫ్ లో 2021 లో జరిగినవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, బర్త్డేస్ అండ్ యానివర్సరీస్. డైరీలోనే వచ్చేసింది ఈ పేజ్, నేను డిస్టర్బ్ చేయలేదు, ఇలానే వదిలేసాను. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ సమ్మరీ. ఇది కూడా డైరీలోనే వచ్చేసింది ఫైనాన్షియల్ సమ్మరీ. ఒకవేళ లేకపోతే మీరు చూసి ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ సమ్మరీ ఈస్ హియర్. సో మీరు మీ మనీని ఎలా స్పెండ్ చేస్తున్నారు, బడ్జెట్ ప్లానర్ అని కూడా చెప్పొచ్చు. మనకి మార్కెట్ లో చాలా చాలా బడ్జెట్ ప్లానర్స్ కూడా దొరుకుతాయి. సో దిస్ ఇస్ ద బడ్జెట్ ప్లానర్ పేజ్. అండ్ నెక్స్ట్ వన్, విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ లో మీకు ఎప్పటికప్పుడు వచ్చిన ఐడియాస్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మీకు ఎలా ఉంది, ఈ ఇయర్ మీరు ఎలా చేయాలనుకుంటున్నారు అనేది అంటూ ఒక విజన్ ఉంటుంది కదా. సో యూ రైట్ దట్ డౌన్ హియర్, విజన్ బోర్డ్. అండ్ నెక్స్ట్, థింగ్స్ టు రిమెంబర్. సో నీకు బాగా ఇంపార్టెంట్ అయిన థింగ్స్ లైక్ మీకు జీకే క్వశ్చన్స్ అవన్నీ కాదు, మీ లైఫ్ లో మీ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ మీకు బాగా హెల్ప్ చేసి వాళ్ళని మీరు మర్చిపోకూడదు అని చెప్పుకుంటే సో యూ కెన్ మెన్షన్ దోస్ నేమ్స్ హియర్. మా మమ్మీ డాడీ కోసం ఇది చేయాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ లోగా ఫీల్ అయినప్పుడు అది ఇక్కడ చూసుకున్నారనుకోండి, విల్ డెఫినెట్లీ డూ దట్ ఫర్ యువర్ పేరెంట్స్. సో థింగ్స్ టు రిమెంబర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేజ్. అండ్ నెక్స్ట్, ద హ్యాబిట్ ట్రాకర్. సో దీస్ ఆర్ ఆల్ మై హ్యాబిట్స్. గ్రీన్ లో మార్క్ చేసినవన్నీ చాలా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేసుకున్నా నేను. సో ఈ హ్యాబిట్స్ అన్ని కూడా ట్రాక్ చేసుకోవడానికి ఇది మంత్లీ ట్రాకర్ అనమాట.
సో యూ కెన్ టిక్ మార్క్ ఎవ్రీ డే ఎవ్రీ హ్యాబిట్. ఈ హ్యాబిట్ ని ఏ రోజు మిస్ అయ్యారు, ఏవి ఫాలో అయ్యారు, ఒక మంత్ అయ్యేసరికి మీరు చేసుకున్న ఎన్ని హ్యాబిట్స్ మీరు ఫాలో అయ్యారు అనేది ఒక క్లియర్ విజన్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క రోజు అది చేశారా లేదా అని టిక్ మార్క్ పెట్టుకుంటూ మన అటెండెన్స్ ట్రాకర్ లాగా ఉంటుంది ఇది హ్యాబిట్ ట్రాకర్. సో నెక్స్ట్ వన్ గర్ల్స్ కి చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ట్రాకర్. సో మంత్లీ మిస్ అవ్వకుండా మన హెల్త్ గురించి కూడా కాన్షియస్ గా ఒక ట్రాకర్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ జనవరి డాష్ బోర్డ్. నేనైతే దీన్ని డాష్ బోర్డ్ అంటాను, మీరేమంటారో నాకు తెలీదు. ఈ డాష్ బోర్డ్ లో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్స్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైట్ లో ఉంటే మీరు ఏ డే ఏం తిన్నారు అనేది మెన్షన్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ యూట్యూబ్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏ రోజు ఏ వీడియో అప్డేట్ చేసామని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. దిస్ ఇస్ ద డాష్ బోర్డ్. మీరు దీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే దానికోసం యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మంత్. ఇంకా మీకు ఏమైనా మైన్యూట్ థింగ్స్ ఏమైనా మిగిలిపోతే మీరు అవి ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ హ్యాబిట్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్ అండ్ ద డాష్ బోర్డ్ విల్ బి సేమ్ ఫర్ ఎవ్రీ మంత్. ఇవి మాత్రం బేసిక్, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఫాలో అవడానికి. సో రెస్టారెంట్ ఎవ్రీడే పేజెస్ అండ్ ఐ హ్యావ్ దీస్ టాబ్స్ ఇన్ దిస్ డైరీ అండ్ ద రెస్టారెంట్ ఎవ్రీడే పేజెస్ అనమాట. రోజుకు ఒక పేజ్ ఉంటుంది కదా డైరీలో, సో ద సేమ్ వన్. ఇంకా నాకు మంత్లీ ట్యాబ్ సో దట్ వీ కెన్ ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్ మంత్ టు అనదర్ మంత్. So this is my overall planner this year. I really liked it. If you also like this, please give it a big thumbs up and do not forget to subscribe my channel. ఒకవేళ ఇది నేను ఫాలో అయ్యానా లేదా అనేది ఇయర్ మిడిల్ లో తెలుస్తుంది, ఇయర్ ఎండ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ or directly message me in Instagram and Facebook. ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను. That's it for this video and I am signing off from this video. Thank you so much for watching. Keep smiling and spread smiles. అండ్ స్టే ట్యూన్ టు తెలుసు కదా. లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసేసుకో.